ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, సాతాను యొక్క గుణగణాలు, పనులు, ప్రభువా, సైతానుడు ఏ రీతిగా విశ్వాసులను అణగద్రొక్కుతూ ఉన్నాడో, ఏ రీతిగా హింసిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా మమ్మల్ని ప్రభువా విశ్వాసము నుంచి తీసివేయాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడో, వల పన్నుతూ ఉన్నాడో, అవన్నీ కూడా ప్రభువా మేము నేర్చుకోగలుగుటకు సహాయం చేయండి. మీ నడిపింపు మాకు కావాలి. మీరు నా నోటికి నోరుగా ఉండి, బోరగా ఉండి మాట్లాడుకొని ప్రభువా మమ్మల్ని దీవించి పంపించుమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు, మరి యూట్యూబ్ వ్యూవర్స్కు, మరి పార్టిసిపేట్ అవుతున్న వారందరికీ, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇతర ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి ఈరోజు సాతాను యొక్క పనిని గురించి, సాతాను యొక్క పని ఏంటి అంటే, సాతానుడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. మన క్రైస్తవులకు విరోధి. ముఖ్యంగా విశ్వాసులు అనబడిన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి రక్షింపబడి, ఆయన రక్తములో కడుగబడి, మరి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనలను పడగొట్టడానికి, నాశనం చెయ్యడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి పరిశుద్ధ పనులు, దేవుని పనులు, వాక్యము చదవడం విషయంలో కానీ, ప్రార్థన చేయడం విషయంలో కానీ, సహవాసం చేయడం విషయంలో కానీ, సమాజముగా కూడుకొని ఉండుట విషయంలో కానీ వానికి ఇష్టం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఒక్కసారి మనం విశ్వాసులం అయిన తర్వాత ఈ లోక నాథుడైన, ఈ లోక అధికారి అయిన సాతానుతో మనం యుద్ధము చెయ్యాలి. యుద్ధము అంటే పోరాటము చెయ్యాలి. అది దినదినము పోరాటము చెయ్యాలి. సాతానునికి కొమ్ములు లేవు, సాతానుకు తోక లేదు. గట్టిగా చెప్పండి, సాతానుకు కొమ్ములు లేవు, సాతానుకు తోక లేదు. వాడు నల్లగా ఉంటాడని చెప్పి, కొమ్ములుంటాయని చెప్పి, తోకుంటుందని చెప్పి కొంతమంది అవగాహన. ఇవన్నీ ఏమీ లేదు. వాడు కనబడడు కానీ మన ఎదురుట్టనే ఉంటాడు, మనకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనల్ని నాశనం చేయడానికి రకరకాలుగా పన్నాగం పన్నుతూ ఉంటాడు. వాణ్ణి ఎదిరించాలే కానీ వాణ్ణి తీసివేయడము, వాణ్ణి నాశనం చేయడం మన వల్ల కాదు. దేవుడు ఉంచాడు, వాడు ఉండాలని, మనతో పోరాడాలని, వానితో మనం గెలవాలని, వాణ్ణి ఓడించాలని దేవుడు మనకు శక్తి, సామర్థ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక వాణ్ణి అంత ఈజీగా ఓడగొట్టలేము. మనం బ్రతుకు దినములన్నీ కూడా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో గడుపుకుంటూ ఆయన శక్తిని పొంది, ఆయన యొక్క వివేక జ్ఞానాలను పొంది, ఆయన వాక్యము చేత వాణ్ణి మనము ఎదిరించగలము. దేని చేత అతన్ని ఎదిరించగలము? వాక్యము చేత. ఇంకా నీకు బలముతో కానీ, నీ యొక్క తెలివితేటలతో కానీ, నీ జ్ఞానముతో కానీ, మరి నీకుంటున్న డిగ్రీలతో కానీ వాడిని నువ్వు గెలవలేవు. ఈ లోకంలో సైతాన్ని ఎవ్వరూ గెలవలేరు. విశ్వాసులు గెలుస్తారు. విశ్వాసులు అంటే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము గెలుస్తాము. కానీ దేవుని వాక్యము మనలో ఉంటే తప్ప, దేవుని మాటలు మన హృదయంలో ఉంటే తప్ప వాడిని మనము గెలవలేము. మీరు గుడికి వచ్చినంత మాత్రాన, ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకొకసారి బైబిల్ తెరిచినంత మాత్రాన, పెద్ద పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేసుకుంటూ, లేక దీర్ఘగా పెద్ద పెద్ద మాటల చేత మీరు ప్రార్థన చేసినంత మాత్రాన, చక్కగా పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, లేకపోతే మంచి గళమెత్తి పాటలు పాడి దేవుని స్తుతించినా కూడా, మంచి పుష్టికల మరి ఆరోగ్యం కలిగి ఉన్నా కూడా, వీరందరూ కూడా ఆయన ముందు చిన్న చెత్త, పనికిరాని వాళ్ళు చెత్త. ఆయనను గెలవాలంటే, వాణ్ణి ఓడించాలంటే, ఈ సైతానుని మనము ఎదిరించాలంటే దైవశక్తి కావాలి. దేవుని శక్తి, దేవుని యొక్క వివేక జ్ఞానము కేవలము వాక్యము ద్వారానే వాణ్ణి మనము
గెలవగలము. యేసుక్రీస్తు ప్రభువును కూడా పరిశుద్ధాత్మ దేవుడు జంగల్కు లేకపోతే అడవికి తోడుకొని పోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభును బాప్తీసం తీసుకున్న తర్వాత, యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం తీసుకున్న తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములో యేసుక్రీస్తు ప్రభును గుంజుకొని పోయిండు. మామూలుగా తీసుకోపోలే, గుంజుకొని తీసుకోపోయిండు. పో అని అక్కడ పడేసిండు. అక్కడ ఎవ్వరూ లేరు, మనుషులు లేరు, జీవరాశులు లేరు. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభుకు సహాయం చేయడానికి రాలే. ఎవ్వరికీ పర్మిషన్ దేవుడు ఇవ్వలే. కానీ దేవదూతలు వచ్చి యేసు ప్రభుకి ఏం చేశారు? పరిచర్య చేశారు. వింటున్నారా? నువ్వు ఒంటరిగా దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో ఎదుగుతూ ఉంటే పరలోకము నుంచి దేవుని దూతలు దిగబడి దించి నీకు పరిచర్యలు చేసి నిన్ను ఆదుకుంటారు. యేసు ప్రభుకు ఈ దేవదూతలు పరిచర్య చేశారని చెప్పి వాక్యములో ఉంది. 40 రోజులు దేవునితో గడిపాడు. యేసు ప్రభు ఒక దేవుడే అరణ్యములో ఉండి ఆ సైతాను పెట్టిన శోధనలు, సైతాను పెట్టిన పరీక్షలను గెలిచాడు అంటే దేంతో గెలిచాడు? ఫైట్ చేశాడా? చెప్పండి, ఫైట్ చేశాడా? ఏమైనా తల్వారు ఉందా, లేక తుపాకులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడున్న AK-47 గన్స్ ఏమన్నా ఉన్నాయా యేసుప్రభు దగ్గర కానీ అవతల సైతాన్ దగ్గర? మాటలే. ఏం మాటలవి? ఈ మాటలే. ధర్మశాస్త్రము ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా చదివాడు. ఎప్పుడు చదివాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయనకు టైం ఎక్కడిది? ఆయన దగ్గర ధర్మశాస్త్రం ఎక్కడిది? ఎప్పుడైతే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు, మరియమ్మ, యోసేపు వారు ప్రయాణమైపోతున్నప్పుడు ఆ దేవాలయంలో శాస్త్రులతో పరిచయులతో ఆయన వాక్యం వింటూ ఉన్నప్పుడు వారు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు ఇతని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉండి ధర్మశాస్త్రం గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత 12 నుంచి 29 లేక 30 సంవత్సరాల వరకు ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ అందులో ఉంటున్న మర్మాలన్నింటినీ నేర్చుకుంటూ 30 ఏళ్ళు అయిన తర్వాత బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు, నీవు దేవుని జ్ఞానము ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకున్నావు, ఇప్పుడు గో అండ్ ఫైట్ విత్ హిమ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉన్నందువలన సైతానుతో పోరాడినట్టుగా మనం చూస్తున్నాము. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఏ మాయాశక్తులు ఆయన దగ్గర లేవు, కానీ లేకపోతే ఏ గొప్ప శక్తి ప్రదర్శించినట్టుగా బైబిల్ చెప్పడం లేదు. కానీ కేవలము ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటున్న మాటలన్నీ కూడా ఆయన వాక్యముతో సైతానును ఎదిరించాడు. బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ అని పేరుంది, కానీ బైబిల్ని కంప్లీట్ చేయకుండా, బైబిల్లో ఉంటున్న మాటలు ఇంకా నెరవేర్చకుండా, లేకపోతే అందులో ఉన్న మాటలు ధ్యానము, స్టోరీ, ఉపమానాలు, మహత్కార్యములు, అద్భుత కార్యాలు దేవుడు చేసినవి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఒక పుస్తకం తెరవగానే అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏ అధ్యాయాల్లో ఎవరేం చేశారు అని చెప్పి అధ్యాయం తెరవగానే నీ మైండ్లో ఏముండాలి? అధ్యాయంలో ఉంటున్న మాటలు, ఉపమానాలు, బోధలు, లేకపోతే ఆ స్టోరీ మొత్తము లోపట ఇమిడి ఉండాలంటే నువ్వు దానికి ఏం చేయాలి? వాక్యము చదవాలి. ఈ లోకంలో దేనికన్నా, అంటే ఎంత పెద్ద చదువు కన్నా, ఈ లోకంలో లోక సంబంధమైన చదువులన్నిటికంటే దేవుని జ్ఞానము చాలా మిన్న. చాలాసార్లు జ్ఞానము కావాలి, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే నన్ను అడగమన్నాడు. జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దామా వద్దా? చెయ్యాలి అని వాళ్ళు చేతులెత్తండి.
నేను జ్ఞానం వద్దని నేను ప్రార్థన చేస్తా. మీరందరూ కరెక్టు, నేను ఒక్కనే తప్పు. జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయనవసరం లేదు. మీరంతా కూడా లోక సంబంధమైన జ్ఞానం కావాలని మీరు కోరుకుంటున్నారు. నేను పరీక్షలో పాస్ అవ్వాలి, నేను ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, దీనిలో నేను విజయం సాధించాలి, ఈ యొక్క పోరాటములో లేకపోతే ఈ యొక్క ఆటలో, ఈ పాటలో, ఈ యొక్క పందెములో నేను గెలవాలి, నాకు వివేకము జ్ఞానము దయచేయమని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనేమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నీ వాక్యంలో ఉంటున్న జ్ఞానము నాకు కావాలి, నీ వాక్యంలో ఉంటున్న సత్యము తెలుసుకునే వివేకము జ్ఞానము నాకు కావాలి. ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానం మీరు సంపాదించుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందో చెప్పండి, ఏమవుతారట? ఎవరైనా చెప్తారా? వెర్రివారైతారు, పిచ్చోళ్ళు అవుతారు. ఎక్కువగా చదువుకున్నట్లయితే, ఎక్కువగా డిగ్రీలు సంపాదిస్తే, ఎక్కువగా మీరు లోక సంబంధమైన పట్టాలు మీరు సంపాదిస్తే మీరు పిచ్చి వాళ్ళు అంటాడు. ఎవరన్నారు? పౌలును సన్హెద్రిన్ సభలో ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ, అధికంగా చదువుకున్నందువలన నీకు పౌలు వెర్రి పట్టింది నీకు అని చెప్పి ఒక వ్యక్తి అంటూ ఉంటే దానికి అర్థం ఏంటంటే ఆయన నిజమే చాలా గొప్పగా చదువుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు చదువుకున్నారా, చదువులేని వాళ్ళ? 12 మందిలో ఒక్కరు కూడా డిగ్రీ చేసినట్టు లేడు, ఒక్క మత్తాయి తప్ప. మత్తాయి అనే ఆయన ట్యాక్స్ కలెక్టర్, తహసీల్ వసూలు చేసేవాడు. ఆ యొక్క గట్టు మీద కూర్చుంటే మత్తాయి అనబడిన లేవి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయన కొద్ది గొప్ప చదువుకున్నాడు, కానీ మిగతా 11 మంది యేసుప్రభు శిష్యులు ఎవరు కూడా గ్రాడ్యుయేట్స్ కారు. 5th క్లాస్ కూడా లూకా యేసు ప్రభు శిష్యులు కాదు. చేర్మణ కృష్ణకి లూకా యేసు ప్రభు శిష్యుడు కాదు. ఓకే, 12 మంది శిష్యుల్లో ఒక్క మత్తాయి కొంచెం ఆయన కూడా గ్రాడ్యుయేట్ కాదు, కానీ మామూలుగా చదువుకున్నాడు. కాబట్టి ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నందువలన ఆయనకు మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్ కూడా ఇన్కమ్ కలెక్ట్ చేసేది, తహసీల్ వసూలు చేసే జాబ్ దొరికింది. కానీ మిగతా వారంతా కూడా ఎవరు యేసు ప్రభు శిష్యులు 11-12 మంది ఎవరు కూడా పెద్దగా చదువుకోలేదు. కానీ యేసు ప్రభుతో ఉండి ఆత్మీయంగా చదువుకున్నందువలన జ్ఞానులను సిగ్గుపరచడానికి, జ్ఞానం లేనటువంటి, చదువు లేనటువంటి, చదువు సంధ్య లేనటువంటి వారికి దేవుడు తన జ్ఞానం ఇచ్చి, వాక్చాతుర్యాన్ని ఇచ్చి, చక్కటి బోధలను బోధించి వారు భూలోకాన్ని తలకిందులుగా చేసేవారుగా తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనము ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం మనం పోరాడకూడదు. లోకంలో ఉంటున్న జ్ఞానం కావాలని మీరు అడుగుతున్నారంటే లాస్ట్కు మీరేమవుతారు? అట్లయితారు, పిచ్చోళ్ళు అవుతారని నేను చెప్తే మీకు కోపం వస్తుంది, నాకు తెలుసు. ఏంది చదువుకుంటే పిచ్చోళ్ళు అవుతారని పాస్టర్ గారు చెప్తారని మీకు అనిపిస్తుంది. కానీ నేనేమంటున్నంటే ఈ లోక సంబంధమైన చదువులు, ఉద్యోగాలు, అధికారాలు, హోదాలు ఇవన్నీ కూడా పౌలు దేంతో సమానమని ఎంచుకున్నాడు? పెంటతో సమానమని ఎంచుకున్నాడు. ఏది శాశ్వతమైనదో, ఏది నిత్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది ఎల్లప్పుడూ ఉండేదో దాని కొరకు నా పోరాటం, దాని కొరకు నా జీవ కిరీటం పొందాలని పరుగు యొద్దనే, నా పరుగు ముందు నేను పరిగెడుతున్నానని చెప్పి పౌలు చెప్తూ ఉంటాడు. కనుక ఆ పరుగు పందెములో మనము పరిగెత్తాలంటే మన గురి పరలోకములో ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద కానీ, ఈ లోకంలో దొరికే అధికారం గురించి కానీ, డబ్బు గురించి కానీ, హోదా గురించి కానీ, పలుకు, పేరు, ప్రఖ్యాతులు, కీర్తి ఖండాల గురించి కానీ మనం ఆలోచన చెయ్యకుండా మన ముందుంచబడిన పరుగు పందెములో సరిగా పరిగెత్తాలంటే మనం ఒక్కరిని ఎదిరించాలి, ఒక్కరితో మనము పోరాడాలి. వాడు ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు వానితో. ఈ లోకంలో వానితో చాలామంది ఉన్నారు. ఏజ్కేలు తీయండి, ఏజ్కేలు 28, ఏజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము
12వ వచనం నుంచి చదువుకుందాము. హెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి దేవుని తోటయకు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తపు వర్ణపు రాయి, నూలిమాని రాయి, మరకతయు, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోబులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమున మొదలుకొని పాపము నీ యందు కనబడుట వరకు ప్రవక్తన విషయములో నీవు యథార్థవంతుడవై ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయముగా పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసిన కొనిన విస్తార దోషముల చేత నీవు పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూస్తుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ఎవరి గురించి రాయబడి ఉంది ఇదంతా? గట్టిగా చెప్పాలి. ఎవరి గురించి? సాతాను గురించి. సాతానుకు పూర్ణ జ్ఞానం ఉంది. సాతానుకు ఇవ్వబడిన జ్ఞానము ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. అంత జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. సాతానుకున్నంత సౌందర్యము, అందము, కిరీటము, బంగారము, నూలిరాయి, తర్వాత మకరతము, నీలము, పద్మరాగము అనే అమూల్యమైన ఆభరణాలతో దేవుడు బంగారముతో అతన్ని అలంకరింపబడ్డాడు. అతనికి అంత అందము, అంత సౌందర్యము, అంత పెద్ద కిరీటము ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. పాపము అతనిలో లేనప్పుడు అతను చాలా హై స్టాండర్డ్లో ఉన్నాడు, చాలా ఎత్తైన స్థలములో ఉన్నాడు. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని మంచి పొజిషన్లో పెట్టాడు పరలోకంలో. ఆయన ఎక్కడ ఎప్పుడు సృష్టింపబడ్డాడో మనకు కాలం గురించి తెలియదు, కానీ ఏ కాలంలో ఉన్నాడో మనకు తెలియదు. కానీ దేవుని సృష్టిలో ఒక మంచి హోదాలో ఉన్న సైతానుడికి ఏమొచ్చింది? పాపము అతనిలో ప్రవేశించినందువలన అతను దేవునితో సమానం కాదు, దేవుని కంటే ఒక మెట్టు ఎత్తుగా ఉంచుకొని నా సింహాసనాన్ని ఉంచుకుంటాను అని గర్వించినప్పుడు ఆయనను దేవుడు పరలోకం నుండి భూలోకానికి పంపించేశాడు. ఎక్కడున్నాడో తెలియదు, కానీ నాతో చెప్పండి, సైతానుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఎక్కడున్నాడు? గాలిలో ఉన్నాడు. ఆయన స్థావరం ఎక్కడా? గాలిలో ఉన్నది తన స్థావరము. ఎక్కడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? సాతాను గురించి మాట్లాడుతూ ఉన్నాను. సాతాను ఎక్కడున్నాడు? వాని ఇల్లు ఎక్కడుందంటే పరలోకంలో లేదు, భూలోకంలో ఉన్నాడు. ఆయన ఇల్లు ఎక్కడా? గాలిలో ఉంది. ఎక్కడుంది? గాలిలో ఉన్నాడాడు, గాలిగాడు. వాడు మనల్ని రకరకాలుగా హింసించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్నంటే లోకంలో ఉన్నవారినా, విశ్వాసులనా? ఎందుకు లోకంలో ఉన్నవారిని హింసించాడు? ఆయన ఆల్రెడీ
వాళ్ళోలే, వాళ్ళ పార్టీలో వచ్చిన వారే, ఆయన దగ్గర ప్రతిదీ కూడా పొందుతున్న వారే, ఆయనకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళంతా అతని సేవకులు. ఎవరు అతని సేవకులు? పెద్ద పెద్దోళ్ళు అతని సేవకులు. ఈ లోకంలో ఉంటున్న నాయకులు అతని సేవకులు. ఈ లోకంలో ఉంటున్న అధికారులు ఆయన సేవకులు. ఈ లోకంలో ఉంటున్న ప్రధానులు, రాజులు అందరూ కూడా వాడి సేవకులు. నువ్వు నేను తప్ప. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. నువ్వు నేను తప్ప మనం వాడి సేవకులము కాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరితో సహా అని చెప్పానండి? ప్రధానులతో సహా, మంత్రులతో సహా. ఈ లోకంలో నేను పెద్ద చక్రవర్తిని అని రాజు అనుకుంటున్నాడే, వాడితో సహా అందరూ కూడా వాడికి దాసులుగా ఉన్నారని దేవుని వాక్యము క్షుణ్ణంగా చెబుతూ ఉంది. అందుకోసమే సాతాను గురించి ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం నుంచి 12 నుంచి 17 వరకు కూడా ఈ సాతాను గురించి లూసిఫర్, తేజో నక్షత్రమా అని పిలువబడినట్టుగా మనం చూస్తున్నాము. అత్యున్నతమైన సింహాసనము ఏర్పరచుకొని దేవుని కంటే పెద్దగా ఉండాలని ఆశించినప్పుడు దేవుడు అతన్ని పరలోకం నుండి త్రోసివేశాడు. దేవుడు అతన్ని పరలోకం నుంచి త్రోసివేసినప్పుడు భూలోకమంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక దగ్గర లేడు, ఒక ఊర్లో ఉండడు, ఒకనితో సరిపెట్టుకోడు, ఒక దేశంలో కాదు, ఒక జాతిలో కాదు, ఒక వంశంలో కాదు, ఒక కుటుంబం కాదు, దేశము ప్రపంచమంతటా కూడా తన స్వాధీనంలో చేసుకోవాలని తన దూతలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఎంతమంది సైన్యం ఉందో తెలుసా? వింటున్నారా? ఆయనకు ఎంతమంది దయ్యాలు సైన్యము అతనికి ఉన్నాయో తెలుసా? మనందరికంటే లోకంలో ఉన్న 700 కోట్లు లేక 800 కోట్ల కంటే వాడికి ఎక్కువగా సైన్యం ఉంది. లోకంలో జనులెంత? 700 కోట్లు లేకపోతే ఎంత? 800 కోట్లు ఉన్నారని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. 750 కోట్ల ప్రజలు ఉన్నారు. వాడికి 1500 కోట్ల సైన్యం ఉంది. ఎంత? డబల్, మనందరికంటే రెండంతలుగా వాడికి సైన్యం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి గెరాసీనుల దేశంలో ఒక వ్యక్తి సైన్యము సంఖ్యలతో బంధింపబడి బాధపడుతూ ఉన్నప్పుడు వాని సంఖ్యలతో బంధించినా కూడా తుత్తునియలుగా తెంచేసుకొని తను తాను గాయపరుచుకొని అందరినీ బెదిరిస్తూ ఉంటే, అందరినీ రాళ్ళతో కొడుతూ ఉంటే, ఆ సముద్ర తీరంలో ఎవ్వరు పోలేని స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు ఆయనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది? అమ్మా, 2000 దయ్యాలు కాదమ్మా, 2000 దయ్యాలని మీరు అంటున్నారు. అక్కడ 2000 దయ్యాలని లేవో. 2000 పందులలో దయ్యాలు వెళ్ళాయి. జాగ్రత్తగా వినండి. 2000 పందులు ఉన్నాయి. యేసు ప్రభును పందులు ఈ దయ్యాలు మొర్రబెట్టుకున్నాయి. యేసో, మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని బాధించడానికి ఇప్పుడు టైం కాదు కదా, మాకు ఇంకా ఈ భూలోకంలో పని చేసుకోవడానికి మాకు టైం ఉంది కదా, బోలెడు టైం ఉంది. ఎందుకు మమ్మల్ని హింసించడానికి వచ్చావు? వచ్చావు, వీళ్ళలో నుంచి మేము వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని పాతాళంలోనికి పంపించడానికి పర్మిషను ఇవ్వకు. ఎక్కడికి పర్మిషన్ ఇవ్వు? అదిగో ఆ పందులు ఉన్నాయి, బహుశా ఒక 2000 ఉంటాయి అనుకుంటా, అందులో పంపించడానికి మాకు పర్మిషన్ ఇయ్యంటే నాకు ఇక్కడ అర్థమయ్యిందంటే దేవుడు దయ్యాల మొర కూడా విన్నాడు. దయ్యాల మొర విన్నాడు అంటే నీ మొర ఆయన దేవుడు వినడా? మీకు అర్థమవుతుందని చెప్పేది? దయ్యాలు ఏమని మొరబెట్టుకున్నాయి? మమ్మల్ని పాతాళానికి, నరకములో, అగ్నిగుండంలో పంపించకు. వింటున్నారా? మమ్మల్ని ఆ పందులలో పంపించమంటే దాదాపుగా 2000 పందులు ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. అంటే అందులో ఆయనలో ఉన్నాయి 2000, 3000 అనేది గ్యారంటీ లేదు. చాలామంది ఏమంటారు అంటే 2000 పందులు కలిగిన ఈ దయ్యాలు ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు.
ఆయనను స్వస్థపరిచాడు, బాగానే ఉంది. కానీ ఆయనలో 2000 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ తక్కువైతే లేరు. అంటే ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయంటే ఇప్పుడు సాతాను యొక్క సైన్యము ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు, ఎన్ని వందల కోట్లు ఉండొచ్చు. ఎక్కడా? ఈ భూలోకంలోనే. కనుక వాడి సైన్యం మన ఆర్మీ కంటే, మన దేశపు ఆర్మీ కంటే గొప్పది. వింటున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇది రికార్డింగ్ అవుతుంది, అందరూ వింటున్నారు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకోండి. సైతానునికి దయ్యాలు, వాని యొక్క సైన్యము మన దేశపు ఆర్మీ కంటే, ప్రపంచ దేశపు ఆర్మీ కంటే, ప్రపంచ జనాభా కంటే 2 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. వానికి ఎంత శక్తి, వాడికి ఎంత బలం. కనుక దేవుడు అంటున్నాడు, వాడు ఈ లోక అధికారి. ఈ లోకాన్ని శాసించగల అధికారము దేవుడు వాడికి ఇచ్చాడు. వానితో పోరాడాలంటే మన వల్ల కాదు. వాడు చాలా కొండంతా, మనం చిన్న రాయి అంతా. అయితే కేవలము దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని మాటలు వాక్యము హృదయములో ఉన్నవారు మాత్రమే వాన్ని గెలవగలరు, జయించగలం. కనుక ఈ లోకంలో ఉంటున్న సాతానుడు మామూలుడు కాదు అని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తూ ఉన్నా. వాడికి చాలా శక్తులు ఉన్నాయి, వాడికి చాలా బలం ఉంది. వాడు లోకాన్ని కంట్రోల్ చేస్తాడు. ప్రధానులు ఆయన చేతిలో ఉన్నారు, రాజులు ఆయన చేతిలో ఉన్నారు. మన మీద నేరారోపణ చెయ్యడానికి వాడు రెడీగా ఉన్నాడు. నేను ఒక డ్రామా వేసి చూపించాను, మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? పోయిన సంవత్సరము ఒక డ్రామా వేశాను. ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని చూసి, ప్రభువా వీడు మహా తప్పులు చేశాడు, మహా పాపం చేశాడు, వీరు దుర్మార్గుడు, ఇది అది అని చెప్పి జనార్దన్ మీద చెప్తూ ఉంటే, అక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు కూర్చొని, కుడి పార్శ్వము ముందు యేసు ప్రభు కూర్చొని ఏమని విజ్ఞాపన చేస్తాడు? లేదు జనార్దన్ చెయ్యలేదు, జనార్దన్ ఆ తప్పు చెయ్యలేదు, చేసినా నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పొందాడు, ఒప్పుకున్నాడు, కనుక నేను అతన్ని క్షమించాను, నా రక్తం చేత జనార్దన్ యొక్క పాపాన్ని తీసివేశాను, ఆయన పరిశుద్ధుడు. ప్రభువా వీడు చెప్పేది, ఎవరు చెప్పేది? సాతానుడు చెప్పేది అబద్ధం. వీడు నేరారోపణ చేస్తూ ఉన్నాడు, నేరాలు ఇతని మీద రుద్దుతూ ఉన్నాడు, ఇతను క్షమించబడ్డాడు, అతని పాపము నేను క్షమించాను అని చెప్పి దేవుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ? పరలోకంలో చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప లాయర్, అడ్వకేట్ మనకుండగా మనకేం భయం లేదు. ఆ ధైర్యంతో మనం ఉండాలి. దేవుని నమ్ముకుంటే ఏం కాదు. కానీ మన పక్షాన యేసుక్రీస్తు ప్రభు అడ్వకేట్గా దేవుని దగ్గర నేరారోపణ చేస్తున్న సైతానునికి సమాధానం ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జోలికి వాడు అంత ఈజీగా రాడు, కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు? టపుక్కున ఎవరిని మృంగుదునా, ఎవరు లూజుగా ఉన్నాడు, ఎవరు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, ఎవరు నెలకొకసారి గుడికి వస్తారు, ఎవరు ప్రార్థనకు రాకుండా, బైబిల్ చదవకుండా, దేవునిలో ఉండకుండా అటు ఇటు లోకంలోనూ మరి క్రిస్టియనిస్ట్లో ఉన్నారు అని చెప్పి చూస్తున్న వారిని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? ఏం కాదులే అని నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే టపుక్కున మింగేస్తూ ఉంటాడు. ఆయన గాలం వేయువాడు, వాని బుద్ధులన్నీ కూడా మనల్ని శోధించడానికి, పడిగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దయ్యాలు ఉన్నాయా? సైతానుడు ఉన్నారా లేడా? వాడి సైన్యం ఉందా లేదా? అతని దూతలు ఉన్నారా లేరా? వాడితో పోరాడడానికి, మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకిచ్చిన పరీక్ష. మనం పరీక్షింపబడుతూ ఉన్నాం.
ఆ? మీరు అనుకుంటారు సైతానుడి కంటే కొమ్ములుంటాయేమో, నల్లగా ఉంటాడేమో, వానికి కూరలు ఉంటాయేమో, లేకపోతే వానికి తోక ఉంటుందేమో అనుకొని మీరు రకరకాలుగా బొమ్మలు చూసి ఊహించుకుంటారు. అవన్నీ లేవు. వాడు ఒక శక్తి కలిగిన వ్యక్తి, ఒక శక్తి పొందిన వ్యక్తి. వాడికి మహా సైన్యం ఉంది. వాని లక్షణాలు అంతా కూడా, వాని బుద్ధులంతా కూడా దొంగ బుద్ధి. వాడు మన దగ్గరని దోచుకోవాలని చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము విత్తబడగానే, అరే ఆ వాక్యం ఎందుకు వింటావని చెప్పి దోచుకొని పోయేవాడు. వాడు జిత్తుల మారి అంటే మోసం చేసేటోడు. ఇది నిజమా నువ్వు అనేది? ఆ పండు తింటే నువ్వు ఈ దేవతవైపోతావు, నీకు తెలుసా, తినొద్దన్నాడా అని చెప్పి జిత్తుల మారి మోసం చేసిండు. ఎవరిని? హవ్వను మోసం చేసిండు. హవ్వనే, ఆది మానవులనే మోసం చేస్తే నువ్వు నేను ఎంత మోసపోవడానికి వాడు మన దగ్గర రకరకాలైన వేషం వేసుకొని వస్తూ ఉంటాడు. వాడు నరహంతకుడు, మనల్ని నాశనం చేయడానికి, చంపడానికి చూస్తూ ఉంటాడు. వాడు అబద్ధికుడు. వాడు ఎప్పుడు కూడా సత్యము చెప్పడు, మంచిది చెప్పడు. సత్యం అనేది అతని నోట్లో నుంచి రాదు. వాడు ఒక మోసగాడు. రకరకాలుగా మనల్ని మోసం చూసి, ఆశ చూపించి మోసం చేస్తూ ఉంటాడు. వాడి టైటిల్ ఏంటంటే వెలుగుదూత. చెప్పండి, వెలుగుదూత. శాంతి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. లోకంలో ఉన్న వాళ్ళంతా కలిసి ఉందాం అంటూ ఉంటాడు. కలిసి ఎవరిని పూజిద్దాం? మన లోకంలో ఉంటాం, యూరోప్లో ఉంటాం వాళ్ళందరికీ ఒకటే డాలర్, ఏషియాలో ఉంటాం వారందరికీ ఒకటే ఏదో ఒక వచ్చిందట, రాబోతుందట. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా కలిసి ఒకే కాయిన్ ఉంటుంది. మనమంతా కూడా కలిసిపోదాం, అందరం కలిసేద్దాం, అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాడు. అందరు కలిస్తే మంచిదని చెప్పి చాలామంది 133వ కీర్తన కోట్ చేస్తూ ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కలిసి ఉందామంటాడు, కానీ వాని రాజ్యంలో వాడు ఒక వేషం వేసుకొని వస్తూ ఉన్నాడు. వాడు ఒక వెలుగు దూత. వాడు గర్జిస్తూ ఉన్నాడు. ఆ గర్జించే స్వరాన్ని బట్టి లోకంలో ఉన్నవారంతా కూడా భయపడిపోతూ ఉంటారు. వాయుమండల సంబంధమైన అధికారి వాడు, అంధకార సంబంధమైన ఒక అధికారంలో ఉన్నవాడు. వాడు చీకట్లో సంచరిస్తూ ఉంటాడు. వెలుగు సంబంధి అయిన వ్యక్తి కాదు, వెలుగు దూత వేషం వేసుకొస్తాడు, కానీ వెలుగు సంబంధి అయిన వ్యక్తి కాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య వారసులుగా చేరబోయే వ్యక్తులను టపుకున పట్టుకుంటాడు. ఇవాళేం వారం? ఆదివారం. మీరేం చేయాలి? నా లోకం ఏం చెప్తుంది? నా లోకంలో ఆదివారాలు ఎన్ని రకాలైన సినిమాలు, ఎన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి మీకు తెలుసా? ఎన్నో రకాలైన మంచి ప్రోగ్రామ్స్ ఏ రోజు వస్తుంది అమ్మా? ఎవరిది ఇదంతా ప్లాను? సాతానుడిది. మనము గుడికి పోవాలనా? ఈరోజు ఏమొస్తుందో తెలుసా? టీవీలో ఆ సెంటర్లో, ఆ గ్రౌండ్లో ఏం మాట్లాడుతుంటారో తెలుసా? ఏం ప్రోగ్రాం నడుస్తుందో తెలుసా? లోకంలో ఉన్న సెలబ్రిటీలంతా కూడా కలిసి ఆదివారం గొప్పగా విందులు చిందులు చేస్తూ ఉంటే అది చూడకుండా బైబిల్ పట్టుకొని ఎక్కడికో మూలకు వెళ్తావేంటి అని చెప్పి మనల్ని శోధిస్తూ ఉంటాడు. వాడు అంధకార సంబంధమైన దూత. దేవుని రాజ్య వారసులుగా మనల్ని రానియకుండా వాడు పాడు చేస్తున్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం మీరు తెరవాలని చెప్పా. మన దగ్గర దొరకట్లేదా?
ఇకను మీతో విస్తరించి మాట్లాడుదును. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. వాడెవరట? లోకాధికారి. ఈ దేశాధికారా, లోకాధికారా? నేపాల్కు, బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కు, ఇండియాకు, అమెరికాకు, రష్యాకు, ఆస్ట్రేలియాకు, అమెరికాకు, అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ వాడు అధికారి. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి నిన్ను నన్ను పడవేయడానికి పెద్ద సమస్యమీ కాదు. వాడు చూపించే ఆశకు మనం పడిపోతూ ఉంటాం. అందుకోసమే ఇహలోక సంబంధమైన దేవత విశ్వాసులైన మన నేత్రాలకు ఏం చేయబడుతుంది? గురుడ్డితనం కలగజేస్తుంది. దేవుని వైపు చూడనియ్యకుండా, దేవుని వాక్యం విననీయకుండా, దేవుని సన్నిధిలో రాకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుని మాటలు వినకుండా మనకేం కలగజేస్తుంది? అరే ఇదంతా చెత్త, వేస్ట్, అడుపోకూడదు, అడుపోదాం పదా. అందరు వెళ్తున్నారు, అందరు అక్కడికే పోతున్నారు, అందరితో మనం కూడా కలిసిపోదాము. అందరూ పోయే దారిలో మనం పోకూడదు. మన దారి చాలా క్లిష్టమైన దారి. ఇరుకు దారా, విశాలమైన దారా? మంది విశాలమైన దారా, ఇరుకు దారి. అంటే ఇరుకులో, ఇబ్బందులో, సమస్యలో, కష్టాల గుండా వెళ్ళాలని దేవుడు మనకు ఇరుకు మార్గం పెట్టాడు. కష్టాలలో గుండా వెళ్ళాలని చెప్పి దేవుడు మనకు పెట్టాడు. అందరూ పోయే దారిలో మనం పోకూడదు. అందరూ నడిచే దారిలో, లోకంలో ఉంటున్న వారందరూ పోయే దారిలో, అందరు చేస్తున్న పనులు, అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా, అందరూ కలుస్తున్నట్టుగా మనం ఉండకూడదు. మనది ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో ఉన్న వారికి, విశ్వాసులకును అవిశ్వాసులకు పొత్తు లేదు. వెలుగు సంబంధికులకును చీకటి సంబంధికులకు సంబంధము లేదు. మనం వారితో కలవకూడదు, వారితో సహవాసం చేయకూడదు. వారితో కలిసి చేస్తున్నట్టే అంటే అర్థమైంది, వీడి యొక్క అధికారం క్రింద మనం ఉంటున్నాము. మన నేత్రములకు ఏం కలుగజేసిండాడు? గురుడితనం కలుగజేసిండు. కనుక మనం చూడలేం. ఎవరిని మృంగుదునా? 1 పేతురు 5:8 చూసినట్లయితే, అపవాది ఎవరిని మృంగుదునా అని వెదుకుచు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానము అంటే, పొలములో ఒకడు గోధుమలు విత్తి వస్తూ ఉంటే సైతానుడు ఏమిత్తాడట? గురుగులు విత్తాడట. గురుగులు ఎవరు విత్తారు? మంచి పొలము, పండవలసిన పొలములో అయ్యా గురుగులు కూడా వచ్చాయి, గోధుమలు వచ్చాయి, గురుగులు దాని పక్కన కూడా వచ్చాయి. నేను గురుగులను విత్తలేదు, గోధుమలనే విత్తాను. ఈ మంచి వాక్యం విత్తినప్పుడు దేవుని వాక్యం నేను విత్తుతాను. ఆదివారము దేవుని వాక్యము నేను విత్తుతాను మీ హృదయాల్లో. కానీ వాడు అది కూడా విత్తిపోతూ ఉంటాడు. ఏం విత్తుతాడు? గురుగులు విత్తుతూ ఉంటాడు. క్రిస్టఫర్ బోడా చెప్పిన మాటే నిజం అనుకుంటున్నావా? అది దేవుని నుంచి వచ్చింది కాదురా బాబు. ఇది కూడా నువ్వు చదువు, ఈ పుస్తకం కూడా చదువు, ఇది కూడా నువ్వు విను, ఇది కూడా నువ్వు డౌన్లోడ్ చేసుకో. ఇదిగో ఈ పాస్టర్ చెప్పేది కూడా కరెక్టే, ఆ బోధకులు చెప్పేది కరెక్టే. అప్పుడప్పుడు మన చర్చి గ్రూపులో వేరే వాళ్ళ ప్రసంగాలు వస్తూ ఉంటాయి. నాకు చాలా బాధేస్తుంది. దయచేసి పెట్టకండి, మీరు గ్రూపులో పెట్టకండి. కొంతమంది ఆ పాస్టర్ది ఈ పాస్టర్ది కూడా గ్రూప్లో పెడతారు. మీ పర్సనల్ గ్రూప్లో పెట్టుకోండి. దయచేసి దండమేడి చెప్తున్నాం. కొందరు ఏం చేస్తుంటారంటే, ఆ పలాని స్టీఫెన్ పాల్దో, లేకపోతే ఆ పాల్దో, ఈ రెడ్డిదో, ఇంకొక మంచి పాస్టర్ అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఒక షార్ట్ వీడియోస్ మన చర్చి గ్రూప్లో పెడుతూ ఉంటారు. నాకు అది పెట్టిన వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలనుకుంటాను, గ్రూప్లో పెట్టొద్దు. మీరు వినండి, మీ పర్సనల్గా ఎక్కడైనా పెట్టుకోండి. ఈ గ్రూపు దేవుని సంఘం అనబడిన బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించింది. మీరు వేరే పెట్టుకోండి. కానీ రకరకాలైన పాస్టర్లది ఇది వింటే బాగుంటుంది చర్చ్ అంతా అంటే చర్చ్ అంతా వినకూడదు. మీరంతా వినకూడదు.
మిమ్మల్ని ఎంతో ప్రేమగా వేరే బోధలు వినిపించకూడదని చెప్పి దేవుని ప్రేమలో నేను ఆదివారం బుధవారం ఏ ఒక్క పాస్టర్ని పిలవకుండా నేను వాక్యం చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఎవరు ఏమి విత్తిపోతారోనని భయం. నేను గోధుమలను విత్తుతూ ఉన్నా, వాళ్ళు గురుగులను విత్తిపోయి మిమ్మల్ని పాడు చేస్తారేమో. అందుకోసం మన చర్చి పెద్దగేమీ లేదు, వందల వేల మంది ఏమీ రారు నాకు తెలుసు. కారణం ఏంటంటే జిమ్మిక్కులు కానీ, చేతులు పెట్టి ప్రార్థన చేయడం కానీ, రకరకాలైన అద్భుత ఆశ్చర్య కార్యాలు కానీ నేను చెయ్యను. కేవలం వాక్యం మాత్రమే విత్తుతా. ఆ వాక్యం కూడా విత్తనీయకుండా కొంతమంది ఏం విత్తుతున్నారు? గోధుమలు కూడా, గురుగులు కూడా విత్తుతూ ఉన్నారు. కనుక దయచేసి అలాంటి పనులు మనం చెయ్యకూడదు. ఇది కూడా వాక్యమే కదా, నీకంటే మంచి అనుభవం ఉన్నవాడు కదా అని అంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, పర్వాలేదు, మంచి వాక్యమే కావచ్చు, మీరు వినండి. కానీ కొన్ని చెడ్డ సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో. లోకంలో ఏంది? 99% చెడ్డ సిద్ధాంతాలే. 99% వాక్యము లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా, ఎలాంటి ట్రైనింగ్ లేకుండా, ఎలాంటి అనుభవం లేకుండా, వాక్యంలో ఉన్న పస లేకుండా బోధించేవారు కోకొల్లలు. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ లేదు, ఎలాంటి అభిషేకం లేదు, వాళ్ళు పిలువబడలేదు, వారు సమర్పించుకోకుండా రాత్రికి రాత్రే హీరోలు అవుతున్న వారు దేవుని సేవకులు కారు. వాళ్ళ చెత్తంతా కూడా మంచి విత్తనాలు విత్తబడిన చోట గురుగులను విత్తే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దయచేసి అలాంటి పనులు చెయ్యొద్దు. నాకు చాలా బాధ. మీరు మంచి విత్తనాలు ఫలించాలి. 30 గాను, 60 గాను, 100 గాను మీరు ఫలింపజేయాలని నా ఆశ. మన చర్చిలో కొంతమంది మీరు అనుకుంటారు, ఎప్పుడూ ఈ బోడా పాస్టరే వాక్యం చెప్పాలంటే మంచి వాక్యం చెప్పే వాళ్ళని నేను పిలిపియాలని ఉంటుంది. కానీ మాకెందుకో కొంచెం భయం ఏంటంటే విత్తనాలు విత్తకుండా గురుగులు విత్తిపోతారేమోనని భయం. కనుక దేవుడు మనం పరీక్షించుకుంటూ వాక్యమనే సత్యములో మనము పెరగాలి. మన శరీరాన్ని ఎవరు నాశనం చేస్తారు చెప్పండి? ఎవరు చెప్పారు? సాతాను. ఎవరు నాశనం చేస్తారు? సాతాను నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. రకరకాలైన రోగాలు, రకరకాలైన ఆర్థిక పరిస్థితులను చేకూర్చడానికి, దిగజారడానికి వాడు ప్రతి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతైనా చేసుకోరా బాయ్, నా శరీరం అంతా నుగ్గు చేయరా బాయ్, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీకు ఇష్టమున్న బాధలు పెట్టు. కానీ ఆయన నా భక్తుడు, యథార్థవంతునుడు, నీతిమంతుడై ఉన్నాడు. ఆయన భక్తిని నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి దేవుడు ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చాడు ఒక భక్తుని గురించి. ఎవరైనా? యోబు. అలాంటి వారుగా మనము ఉండాలి. లోకంలో ఉన్న నాయకులు, అధికారులు, సైతానుడు మనల్ని ఇబ్బంది పెట్టినా, మన శరీరాన్ని నుగ్గు చేసిన, రకరకాలైన రోగాలతో, రకరకాలైన వ్యాధులతో మనల్ని కృంగదీసినా కూడా మనం ఆయన వైపే చూడాలి. పోయిన ఆదివారం నేను అక్కడ కూర్చోలేనంత బలహీనతలో 15 రోజుల నుంచి టైఫాయిడ్ జ్వరంతో, లేవలేని దగ్గులతో బాధపడుతుంటే, ప్రభువా నీ శక్తి నాకు కావాలి, ఒక్క వారం మిస్ అయ్యాను ప్రభువా వాక్యం చెప్పకుండా, రోజుకు 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నా. మన శరీరము నశించి కృషించి కుళ్ళిపోయినా కూడా మన విశ్వాసము దేవుని మీద ఉండాలి. మన శరీరాన్ని నాశనం చేయడానికి ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఎవరికి అధికారం ఉంది? సాతానుడికి ఉంది. భయపడదామా? కాంప్రమైజ్ అవుదామా? వాడికి కాంప్రమైజ్ అవుదామా? నేను ఓడిపోయానని చెప్దామా? లేదు, నేను ఓడిపోలేదు, నాతో పాటు దేవుడు నాకున్నాడని చెప్పి మనం ఆయన వైపు చూస్తూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని పరలోకం పోనీయకుండా శతవిధాలుగా నరకానికి తీసుకువెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నం అంతా కూడా వాని రాజ్యంలో చేర్చాలి. వాని రాజ్యము అగ్నిగుండము, వాని రాజ్యము
నరకము. ఆ నరకానికి తీసుకుపోవడానికే వాడి తాపత్రయం అంతా కూడా. కనుక ఆ యొక్క భయంకరమైన నరకములో పోనీయకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక, మనల్ని మంచి మార్గంలో నడిపించునుగాక. ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించడానికి మన మీద రకరకాలైన మనుషులను, అబద్ధ సాక్షులను పురికొల్పి లేపుతూ ఉంటాడు. మన మీద అబద్ధముగా చెప్తున్నప్పుడు మనము ధన్యులము. వీళ్ళు మన గురించి మంచిగా మాట్లాడతారా, చెడ్డగా మాట్లాడతారా? మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడల్లా మీరు ధన్యులు. మన మీద నింద మోపి రకరకాలుగా నిందించినప్పుడు మనము ధన్యులము. అలాంటి దాన్ని కాను నేను తెలుసా, నేను అనవసరంగా నా మీద నిందలు మోపుతూ ఉన్నారు, నేను అలాంటి దాన్ని కాను సార్, నేను ఎంత ప్రూఫ్ ఇవ్వమంటా ఇప్పిస్తాను, కానీ నేను అలాంటి దాన్ని కాను, అలాంటి వాడిని కాను తెలుసా అని అంటూ ఉంటారు కొంతమంది ఏడ్చుకుంటూ. అప్పుడు మీరేమనాలి? పర్వాలే, ఇలాంటివి కూడా నా మీద వస్తాయా? ఇవన్నీ కూడా ఎవడు చెప్పిస్తున్నాడు? ఎవడు? సాతానుడు. మనము దిగులు పడి మనం ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. ఎవరికి నీ గురించి మంచిగా చెప్పించుకోవాల్సిన అవసరము లేదు. మన కోసం మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా దొరుకుతారనుకుంటున్నారా? ఎవరు దొరకరు. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా వాడి మనుషులే. మన ఎదుటున్న వాళ్ళు, మన అనుకున్న వారు, ఈ లోకంలో ఉన్న అధికారులు, పెద్దోళ్ళు, వీళ్ళు అనుకుంటున్న వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే. మన సైడ్ ఎవ్వరూ మాట్లాడారు. అప్పుడు నువ్వు కృంగిపోక, పర్వాలేదు, ఇవన్నీ కూడా నేను భరించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. సరే, నువ్వు అనలేదంటున్నావు కదా, పర్వాలేదు, వదిలేయి. మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? నీ అంతు చూస్తా, నిన్ను బజారుకి ఈడుస్తా. అనవసరంగా నా పరువు తీసినావు కదే, నన్ను అందరి ముందు ఇన్ని మాటలు అంటావా? స్టూడెంట్ ముందు అంటావా? స్టాఫ్ ముందు అంటావా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ముందు నన్ను నిలబెడతావా? వాని ముందు నన్ను ప్రశ్నిస్తావా అని అనటం లేరు? ఉన్నారు. నువ్వేమనాలే? ఎంతమంది ముందు నిలబెట్టినా కూడా, రకరకాలైన మనుషుల ముందు నీ పరువు తీసినా కూడా, దేవా నీకు స్తోత్రం, ఇలాంటి పరీక్షల్లో నేను పాస్ అవ్వాలని ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు ప్రభువా, నీకు వందనాలు నాయనా. అలాంటి పరిస్థితుల గుండా ఎవడు తీసుకువెళ్తాడు? సాతానుడు తీసుకుపోతాడు. వాడి పని మామూలుగా లేదండి. ఒక మెట్టు పాస్ అయితే ఇంకో మెట్లో ఎలా పడేయాలని ఇంకొకల ముందు రకరకాలుగా వాడు ప్లాన్ వేస్తూ ఉంటాడు నిన్ను పల్వ చేయడానికి. పల్వ అంటే పల్వా కర్ణుకన్, మా బంజారా భాషలో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. పరువు తీయాలని రకరకాలుగా నిన్ను మరి నీ యొక్క పరువు తీయాలని చూస్తూ ఉంటాడు. వాటన్నిటి కూడా నోర్చుకొని ఓపికతో నిలబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వాడు అరిసినట్టు నువ్వు అరవాలా? వాడు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవచ్చా? దేవుడేమంటున్నాడు? మౌనంగా ఉండు, అని నేను చూసుకుంటాను, నోరు మూసుకొని ఉండు. వాడు ఎన్ని మాటలన్నా, ఎంత నిందించినా, ఎంతమంది ముందు పరువు తీసినా, నాకు చేత కాదా, మూతికి మిసాలు లేవా, గాజులు కట్టుకున్నానా, చేతిలో గాజులు వేసుకున్నానా, చీర కట్టుకున్నానా అని రకరకాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. లేకపోతే అందరి ముందు పరువు తీస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ అన్ని పరీక్షల్లో గుండా వెళ్ళడానికి నీవు నన్ను నిలబెట్టినందుకు వందనాలు నాయనా అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించాలి. వాడు ఈ లోక అధికారి కాబట్టి మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే, శ్రమలు పెట్టే పనులలో వాడు ఉంటాడు. అయితే ఎంతకాలం సార్ ఈ ప్రాబ్లం అంతా? ఎంతకాలం సార్ వీడు మన దగ్గర ఉండేది? చెప్పండి. మన మరణం వరకు కాదు. మన మరణం సరే, మన మరణం వరకు వచ్చు, ఓకే. కానీ వాడి అంతం ఎప్పుడు? దేవుని రాకడ వరకు. దేవుని రాకడ వచ్చేసింది. దేవుని రాకడ ముందు మీకు మైండ్లో ఉండాలి, దేవుని రాకడ వరకు, దేవుని రాకడ ముందు భూలోకంలో ఏం జరుగుతుంది? శ్రమలు జరుగుతాయి. 3.5 సంవత్సరాలు మంచిగా శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు
మహాశ్రమలుంటాయి. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండే వాళ్ళంతా కూడా మహాశ్రమలు, వేదనలు వాడు పెడుతూ ఉంటాడు. కానీ ఆ కాలంలో అంటే రేపు నెక్స్ట్ వీక్లో జరిగితే విశ్వాసులమైన మనమంతా కూడా ఈ శ్రమల గుండా వెళ్తామా, లేకపోతే గట్టిగా చెప్పు, ఎత్తబడతాము. ఏం చేయబడతాము? ఎత్తబడతాము. ఎక్కడుంటాము? మధ్య ఆకాశంలో ఉంటాం. ఈ శ్రమలు భూలోకంలో నమ్మకుండా అనుమానముతో డౌట్తో ఉంటున్న వాళ్ళకు మాత్రమే ఈ శ్రమలు. అప్పుడు 666 అనే నెంబర్ అందరూ కొట్టించుకుంటారు. ఇక్కడ కానీ రకరకాలుగా 666 అనే నెంబరు ఆల్రెడీ వచ్చింది. ఒకటే నంబర్. ఈ ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఏదో ఏమిటి అమెరికాలో ఉన్నది సోషల్ సెక్యూరిటీ నంబర్ కూడా ఉండదు. ఒక్క 666 ప్రపంచమంతటా కూడా వాన్ నంబరే ఉంటుంది. అది పొడిపించుకోవాలా, పొడిపించుకోకూడదా? చెప్పండి సంఘం. పొడిపించుకోవచ్చా? రేషన్ దొరకదు. లోకంలో ఏది మనకు దొరకదు. ఏ షాప్లో పోవాలన్నా కూడా ప్రతి షాపు నిన్ను గెంటేస్తారు. పర్వాలేదు. అది అలా వచ్చిందంటే యేసు ప్రభు మనల్ని ఆ మధ్యాకాశానికి తీసుకుపోతాడని అర్థం. ఆ తర్వాత మధ్యాకాశం నుంచి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు భూలోకాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 1000 సంవత్సరాల అప్పుడు వాణ్ణి సైన్యాన్ని ఎవరిని సైన్యాన్ని? సాతాను యొక్క సైన్యాన్ని చీకటి గల బిలము గల అగ్నిగంధకములలో పడవేస్తాడు. 1000 సంవత్సరాలు అయిన తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇవన్నీ మనం చూస్తామో లేదో నాకు తెలియదు. కానీ మన బైబిల్ చరిత్ర మాత్రం ఇది నమ్మాలి. ఇది జరగబోతుంది. ఇది అందరికీ చాలామందికి అవగాహన లేకుండా, బైబిల్లో ఉన్న మాటలు నేర్చుకోకుండా, వాళ్ళకు తోచింది, వాళ్ళకు నచ్చింది బోధిస్తూ ఉంటారు. కొంతమంది అలా బోధించకుండా విత్తనాలు, వాక్యం అనే విత్తనం ప్రక్కన ఏం బోధిస్తూ ఉంటారు? ఏం విత్తనాలు వేస్తూ ఉంటారు? గురుగులు వేస్తూ ఉంటారు. కనుక ఆ గురుగులు వేసి మన మైండ్లో నుంచి, మన హృదయంలో నుంచి వాక్యం ఎత్తుకొని పోతూ ఉంటాడు. యేసు ప్రభు ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు. ఒక మనుష్యుడు, వ్యవసాయకుడు కొన్ని విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవలో పడ్డాయి. తర్వాత కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఈ త్రోవలో విత్తబడిన వాక్యము ఎవరు అంటే మీరే. వాక్యము మీదే. నేను మంచి వాక్యం విత్తాను. మీ హృదయం నుంచి ఎవడు ఎత్తుకోబోయాడు? పక్షులు ఎత్తుకొని పోయాయి. ఆ పక్షులు అనబడిన వాడు సాతానుడు. ఇప్పుడు చెప్తా, రేపు వచ్చే వారం ఈ వాక్యం మీరు చెప్తారా? ఏదో చెప్పిండు కాదే పాస్టర్, పోయిన వారం ఏదో చెప్పిండు, సాతాను గురించి చెప్పిండు. గదొక్కటే తెలుసు. అందులో ఉన్న మర్మాలన్నీ కూడా ఎవరు ఎత్తుకోబోయారు? అందుకోసం మీరు త్రోవ ప్రక్కలో ఉంటున్న విత్తనాలు. కొంతమంది రాళ్ళ మీద పడ్డాయట కొన్ని విత్తనాలు. రాళ్ళంటే వాటి కింద పదును లేదు కాబట్టి కొంచెం శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవడేమన్నా కూడా వెంటనే అది చచ్చిపోతుందట. ఏది? విత్తనాలు పండకుండా రాళ్ళ మీద. అంటే మీలో లోతైన వాక్యము హృదయంలో లేదు కాబట్టి చిన్న చిన్న శ్రమలు, లోక సంబంధమైన శ్రమలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పడిపోతారు. మళ్ళీ ముళ్ళ కంచెలో పడ్డాయి. అది కూడా ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్, లోకంలో దొరికే ఆ బెనిఫిట్స్, ఆ యొక్క ఫ్రీ స్కాలర్షిప్లు, ప్రమోషన్లు, జాబులు, హోదాలు, కీర్తిఖండాలు దొరకవు. కనుక ఇది వదిలిపెడితే బాగుంటుంది కదా. ఏది వదిలిపెడితే? వాక్యాన్ని వదిలిపెడితే బాగుంటుంది కదా అని చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన అన్నీ కూడా ఫ్రీ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళెవరు? ముళ్ళ కంపలో పడిన విత్తనాలు.
మంచి విత్తనాలు విత్తబడిన వారు 30దంతులుగాను 60దంతులుగాను 100ంతలుగాను ఫలింపజేసేది. మీరు ఏ విత్తనాలో మీ చేతిలో ఉంది. మీ హృదయాల్లో విత్తబడిన వాక్యము, ఈ విత్తనం అంటే వాక్యము. ఈ వాక్యము మీరు దారిలో మీద పడ్డారా, రాళ్ళ మీద పడ్డారా, ముళ్ళ కంపల్లో పడ్డారా, లేక మంచి నేలలో పడ్డారా, మీ చేతికి అప్పగిస్తున్నాను. కానీ మన హృదయంలో నుంచి రకరకాలుగా ప్లాన్లు వేసి చెడగొట్టేది ఎవడు? సాతానుడు. వాడి పని చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. వాడు మనం ఒకటి చేస్తే వాడు 100 చేస్తుండు. వింటున్నారా? యేసుప్రభు సేవకులుగా మనకు దేవుడు ఏమని అప్పగించాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, మనం వెళ్ళక, మన పక్క వాళ్ళకు కూడా చెప్పక, మన ఇంట్లో ఉన్న మన బంధువులకు రక్త సంబంధికులకే చెప్పక, ప్రార్థన చెయ్యక మనం ఉంటూ ఉన్నాము. వాడు మాత్రము వాని రాజ్యంలో చేర్చుకోవడానికి శరవేగంగా వెళ్తూ ఉన్నాడు. వాని రాజ్యంలో, వాని మతంలో, వాని పార్టీలో కలుపుకోవడానికి రెయ్యింబగళ్ళు టైం లేకుండా వాడు పనిచేస్తూ ఉన్నాడు. వాడు గొప్పోడా, మనం గొప్పలమా? చెప్పండి. గొప్పడని ఒప్పుకోం మనం. వాడే గొప్పోడు. ఇప్పుడు నాతో చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతానుడు శక్తిమంతుడు. చెప్పట్లేదు, గట్టిగా చెప్పాలి, లేకపోతే వదలా. సాతానుడు శక్తిమంతుడు, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవునితో మనం ఉన్నామని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రములు. ఆ దేవునితో మనం ఉన్నాము. ఆ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని గెలిపించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు సైతానుని పోరాడితే ఎవరు గెలుస్తారు? దేవుడే గెలుస్తాడు. ఖచ్చితంగా అందరికీ తెలుసు. పోరగాన్ని అడిగినా చెప్తారు. ఇప్పుడు మనము సైతానును పోరాడితే ఎవరు గెలుస్తాము? వాడే గెలుస్తాడు. ఎందుకంటే వాడు ఏమని చెప్పాను? శక్తిమంతుడు. కానీ మన దేవుడు మనలో ఉండి వీన్ని గెలిపించడానికి, వీన్ని ఓడించడానికి, మనల్ని గెలిపించడానికి దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు గొలియాతును దేవుడు ఓడించగలడు. కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గ్రౌండ్లో ఓని పెట్టాడు? దావీదును పెట్టాడు. దావీదు ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దావీదు అంటాడు, ప్రభువా, నేను రాజుతో అంటున్నాడు, నేను అడవిలో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది, గొర్రె పిల్లను టపుక్కున పట్టుకొని పోతూ ఉంటే దాన్ని వెంటాడి దాని నోట్లో నుంచి ఉంటున్న గొర్రె పిల్లను నేను విడిపించాను. ఆ శక్తి, ఆ బలము, ఆ వివేకము, ఆ జ్ఞానం ఎవరిచ్చారు? నాకు దేవుడిచ్చాడు. వీడంతా సున్నతి లేనటువంటి వాడిని నేను ఓడించకపోతే రాజా చెప్పు, నేను పోతా, నా దేవుని నామంలో నేను పోతా అని దావీదు అన్నట్టుగా నువ్వు ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. ఎవరు నీతో ఉన్నారని చెప్పి నీకు ధైర్యం ఉండాలి. దేవుడున్నాడు, దేవుడు నాతో ఉండి గెలిపిస్తాడు అనే గొప్ప నమ్మకం ఉంటే బలవంతుడైన సాతాన్ని మనం గెలవగలము. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండునుగా దీవించునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, సాతాను